ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఇంకా ఇతర విశేషాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. కమెడియన్ గా కెరీర్ లో దూసుకుపోతూ హీరోగా టర్న్ అయిన సప్తగిరి నటించిన చిత్రం గూడు పుఠాని. మార్చి చివరి వారంలో అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కావచ్చు. విశాల్ నటించిన సామాన్యుడి చిత్రం మార్చి 4 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. అందాల భామ డింపుల్ హాయతీతో జతకట్టిన విశాల్ సామాన్యుడిగా సిల్వర్ స్క్రీన్ పై సామాన్యమైన రిజల్టే పొందాడు. ఓటీటీలో ఏమైనా మంచి ఫలితాన్ని సాధిస్తాడేమో చూడాలి మరి. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డీజే టిల్లు థియేటర్లలో మంచి వసూళ్లు సాధించి హిట్ కొట్టాడు. ఈ సినిమాతో హీరోగా పలు చిత్రాల్లో అవకాశాలను అందిపుచ్చుకున్నాడు సిద్ధు. డీజే టిల్లు మార్చి 4 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రియాన్ విక్రమ్, అతని కుమారుడు ధ్రువ్ విక్రమ్ కలిసి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం మహాన్. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ గా బజ్ ని క్రియేట్ చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రిన్స్ మహేష్ బాబు మేనలుడు అశోక్ గల్లా తెరంగేట్రం చేసిన చిత్రం హీరో. నిధి అగర్వాల్ అందచందాలతో అలరించగా జగపతి బాబు అభినయంతో ఆకట్టుకున్నారు. యాక్షన్ అండ్ కామెడీ జోనర్ లో హీరోగా అశోక్ గల్లా మంచి మార్కులే కొట్టేశాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ లో ఉంది హీరో చిత్రం. ఇంటిల్లిపాదికి వినోదాన్ని అరచేతిలోకి తెచ్చిన ఓటీటీలు, వాటి కంటెంట్ గురించి తెలుసుకున్నాం కదా. మరిన్ని అప్డేట్స్ తో వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.